చాలా మంది అత్తలు కోడల్ని చులకన చేసి చూడటం, వాళ్ళని ఇన్సల్ట్ గా మాట్లాడటం, మీ ఇంటి వాళ్ళు ఏం తెచ్చారమ్మా అని కోడల్ని తరచుగా అంటూ ఉంటుంటారు. చాలా రకాలుగా కోడల్ని బాధ పెడుతూ ఉంటుంటారు. ఇలాంటి వాళ్ళ ఇళ్లలో వాళ్ళ యొక్క ఆడపిల్లల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీరు మీ ఇంటి పక్కన కానీ, మీ బంధువులలో కానీ, ఇంకా ఎవరైనా ఇళ్లలో కూడా ఒక్కసారి అబ్జర్వేషన్ చేయాలని కోరుతున్నాను మిత్రులారా. ఇలాంటి వాళ్ళ ఇళ్లలో ఎట్లుంటుందంటే వాళ్ళ యొక్క పిల్లల యొక్క పరిస్థితి కూడా, అంటే ఆడపిల్లల యొక్క పరిస్థితి కూడా, అంటే వాళ్ళు ఉంటున్నటువంటి అత్తగారి ఇంట్లలో వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. చూడండి, మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని మనం గౌరవించినప్పుడు మన పిల్లల్ని ఏరే వాళ్ళు ఎట్లా గౌరవిస్తారన్న అంటే, చాలా మంది అత్తలు ఏం చేస్తారంటే వీళ్ళకి అధికారం ఉంది కదా, నన్ను ఎవరు ఏమనలేరు కదా అని ఆ యొక్క కోడల్ని అనేక రకాలుగా బాధలు పెడుతూ ఉంటారు. ఆ బాధలు పెడుతుంటారు, బాగానే ఉంటుంది. కానీ ఈమె యొక్క ఆడపిల్లలు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుంటారు. భర్తతోటి గొడవలై ఇంటికి వచ్చి ఉండటం అనేది జరుగుతుంటుంది. అదేవిధంగా వాళ్ళ అత్తగారి ఇళ్లలో తరచూ గొడవలు జరుగుతూ అనేక రకమైనటువంటి వేధింపులు అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఒక్కసారి ఆలోచించాలి మహిళలారా. యాడో పరాయి అమ్మ కన్నటువంటి బిడ్డ మన ఇంటికి వచ్చి కాపురం చేస్తుందనంటే అటువంటి బిడ్డకి తప్పులు చేసినప్పుడు మనం సరిదిద్దాల్సిందే. అదే నీ కూతురు తప్పు చేసి నువ్వు సరిదిద్దుతావు కదా, అలానే నువ్వు కూడా ఆమె తప్పు చేసినప్పుడు దండించు, సరిదిద్దాలే. ఎందుకంటే ఆమె కూడా నువ్వు సత్యంత వరకు, ఆమె సత్యంత వరకు నీ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి నువ్వు ఆమెను ఆ రకంగా తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. క్షణక్షణానికి బాధపడే విధంగా మాట్లాడుతున్నప్పుడు కర్మ అనేది ఎక్కడ వదిలిపెట్టదు. నీ బిడ్డల పాలిట కూడా అది నీకు ఎదురవుతూ ఉంటుంది. చూడండి, మీరు ఎక్కడైనా చూడండి, ఎవరైతే కోడల్ని మంచిగా చూసుకుంటూ ఉంటున్నటువంటి అత్తలు ఉన్నారో వాళ్ళ యొక్క ఆడపిల్లలు కూడా చాలా సుఖ సంతోషాలతోటి కాపురాలు చేస్తున్నటువంటి వాళ్ళని మీరు చూడొచ్చు. ఖచ్చితంగా ఇది జరుగుతున్నటువంటి పరిస్థితే. కానీ ఈ రోజు ఉన్నటువంటి అత్తలు అలా ఆలోచించటం లేదు. ఏ విధంగా ఆలోచిస్తారంటే, నా బిడ్డ అక్కడ ఇబ్బందులు పడుతుంది కాబట్టి ఇదెందుకు ఇక్కడ సుఖంగా ఉండాలి, ఇదెందుకు ఇక్కడ హ్యాపీగా ఉండాలి, ఇదెందుకు ఇక్కడ చాలా ఉల్లాసంగా ఉండాలన్న ఆలోచనతోటి ఇలా ఇబ్బందులు పెడుతుంటారు మహిళలారా. కాబట్టి మనం ఏది చేస్తే మనకు అదే వస్తుంది అనేది అర్థం చేసుకోవాలి. కంటెంట్ నచ్చితే ఫాలో చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.